పిల్లల్ని వండబెట్టడం ఎంత పెద్ద కష్టమో అదొక పెద్ద యుద్ధమే అని చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక పిల్లలు అయితే మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చింది. స్కూల్ నుంచి రాగానే ఇక వండుకోబెట్టాలి. ఒకరి తర్వాత ఒకరు వండారు, ఒకరి వంత ఒకరు, అందుకే ఇద్దరు ఒకటేసారి వండబెట్టాలి. మస్తు అంటే మస్తు పని ఉంది నాకు. ఇక వాళ్ళు వండుకున్న అయితే బాసనలు అయితే తోమేసి పొయ్యి అంతా అయితే కడుక్కున్నా. ఎందుకంటే పొద్దు నుంచి వాసనలే తోమలే. బట్టలు అయితే మిషన్లో వేసిన, బట్టలు ఉతికేస్తున్నా. కింద అయితే నల్ల వస్తుంది, ఈరోజు నీళ్ళు పట్టాలి. కానీ ఆ నల్ల ఏందో ఈరోజు నల్ల రావట్లేదు, ఇంకా రావట్లేదు. చూస్తూ ఉన్నా, టైం కూడా 2 అయిపోయింది. ఇక అన్నేసి కిందికి చూస్తున్నా నల్ల వస్తుందా లేదని. ఈ నుంచి మొత్తం బట్టలు ఆరేసేయాలి. చినుకులు పడుతున్నాయి, పోతున్నాయి, చూడాలి. బట్టలు ఇక మిషన్లో వేసేస్తాం కాబట్టి దబ్బునే ఆరుతాయి మొత్తము. కానీ అయినా ఆరుతాయి అనుకుంటాం, కానీ ఆరనే ఆరవు. ఆలోపు అయితే కింద చూస్తున్నా నల్ల వచ్చిందా ఏంది అనేసి. కానీ నల్ల అయితే ఇంకా రావట్లేదు. 1, 2:30 అట్లా వచ్చేస్తుంది. ఈరోజు అయితే ఇంకా రావట్లేదు. పిల్లలు అయితే బొమ్మలు చూడండి ఎట్లా వేసేసారో మొత్తము. ఇంకా నేను ఏ పని చేసినా సౌండ్ రాకుండా వేస్తే. ఇదైతే మొన్న కారు కీస్ అయితే తీసుకుంటుంది. కార్లో కీస్ తీసుకున్నా అని చెప్పిన కదా, ఆ కార్ కోసము. ఆ బొమ్మ నాకు మస్తు నచ్చి తీసుకున్నా అన్నట్టు ఆ బొమ్మ. పిల్లలైతే కురుకుర తీసేసిండు. చిన్నోడు మొత్తం పోసిండు కింద, మెత్తగా అయిపోయినాయి. ఇక పిల్లలైతే మంచిగా వండుకురు కదా, ఇక మనం చేసే పని మనం స్టార్ట్ చేయాలనేసి చిన్నగా పోతా నేను. ఇంకా పోయేసి అయితే స్విచ్ అయితే బంద్ చేసి బట్టలు అయితే అయినాయి. బట్టలు అయితే ఆరేయాలి. చిన్నగా డోర్ తీస్తున్నాయి. డోర్ అయితే ఒకటే గాలి సౌండ్కి కొట్టుకుంటుంది. ఇంకా బట్టలు అయితే వేసుకున్నా. బట్టలు చిన్నగా వేసుకొని, ఎందుకంటే లేచిరనుకో పిల్లలు కథ మళ్ళీ మన పని ఏడు పని ఆడు ఉంటుంది అన్నట్టు. అట్లా అనేసి ఇక బట్టలన్నీ తీసి అయితే అలా అదే బుట్టలు వేసుకున్నా. ట్యాప్ అయితే బంద్ చేసిన. అది కొంచెం కారుతుంది, అందుకే బాకెట్ పెట్టిన. అన్ని బట్టలు అయితే బుట్టలు వేసుకొని బట్టలన్నీ అయితే ఆరేసిన. ఇక నేనైతే అన్నం కొంచెం కొద్దిగా తిన్నా. నాకు తినబుద్ధి కావట్లేదు, పనితోనే సరిపోతుంది. ఇంకా అన్నం ఏడ తింటాం మనం కదా. ఇంకా వాళ్ళు వండుకున్నప్పుడు మనకేమో నిద్ర రాదు, మనకు నిద్ర వచ్చినప్పుడేమో వాళ్ళు వండుకోరు. ఇది బాగుంటుంది. మళ్ళీ ఒకరి తర్వాత ఒకరు అంటారా, ఒకరు వంతే ఒకరు మెలకుతో అంటారు. ఈరోజు ఇద్దరిని వండబెట్టే కష్టమైనా సరే నేను కూడా వండుకోవాలనేసి అయితే ఇంకా బట్టలు అయితే చక్క ఆరేసేసిన. బట్టలన్నీ ఆరేసినాక అయితే నల్ల రాదు అని అన్నది. అయ్యో ఇది ఎక్కడొల్లిరా దేవుడా అనుకుంటే. అంటే మేమేం నల్ల నీళ్ళు తాగము, కాకపోతే ఇక వంటకి దానికి కానీ కావాలి కదా, ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా వస్తాయి అనుకున్నా. ఎందుకంటే నల్ల వస్తే కొంచెం నీళ్ళు పట్టుకుంటే అదొక పని అయిపోతుంది కదా అనిపిస్తుంది. నీళ్ళైతే కింద చూపించిన కదా, కింది నుంచి తీసుకొని రావాలి కాబట్టి నేను పట్టి పెడితే మా అమ్మాయి అయితే వచ్చేటప్పుడు పైకి వచ్చేటప్పుడు అయితే తీసుకొని వస్తాడు. మనం కింద నుంచి తీసుకురావాలంటే కాదు, ఏదో ఒక డబ్బా అయితే తెచ్చుకుంటా పైకి, నేను ఎత్తుకొస్తా. ఆ తర్వాత నేనైతే తేకుండా మై వచ్చినప్పుడు అయితే మయ్యే తీసుకొని వస్తాడు. మనం కింద నుంచి మోసుకురావాలంటే ఏం లేదు, మనం ఆడనే పడతాము, మన వల్ల కాదు తీసుకురానికి. మై అయితే తీసుకొని వస్తాడు, అందుకే పట్టి పెట్టుకుంటా కింద. వచ్చేటప్పుడు అయితే తీసుకుంటాడు. ఇంకా నేనైతే బట్టలు ఆరేస్తున్నా. గాలి అయితే మస్తు వస్తుంది. బట్టల క్లిప్పులు తెద్దామనుకుంటున్నా, ఎప్పుడు మర్చిపోయి వస్తున్నా. బట్టల క్లిప్పులు తేవాలి, ఎందుకంటే గాలి వచ్చినప్పుడల్లా బట్టలు పిల్లలు చిన్నవి ఉంటాయి కదా, మొత్తం కింద పడిపోతూ ఉంటాయి. అది చేసుడే అవుతుంది అన్నట్టు. ఇల్లంతా ఇక చదరొద్దు, ఎందుకంటే సౌండ్ వస్తే మళ్ళీ లేస్తారు. ఈ బొట్ట అయితే బయట పెట్టేస్తున్నాయి, ఎందుకంటే మళ్ళీ వర్షం మొత్తం ఇటు సైడ్ తడిచిపోతుంది అన్నట్టు. మొత్తం చదరలేము. ఈ వైర్ అయితే కొనుక్క రావాలి, ఇంకొక ప్లగ్. ఇదేందో ఏమో దేవుళ్ళ కాడ పెట్టిరి కరెంటు ప్లగ్, పిచ్చిలేస్తుంది. ఇంకా దీనికైతే ఒక్కటే బోర్డు అయిపోయింది. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్కి. వాషింగ్ మిషన్ పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ బంద్ చేయాలి. ఇక బోర్డు అయితే ఇట్లా పెట్టుకొని అయితే కొద్దిసేపు ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇదైతే పైనకి వెళ్ళి తీయాలి, ఎందుకంటే వైరు మళ్ళీ కింద అంతది కదా. పైనకి వెళ్ళి తీయాలంటే మనకి ఇప్పుడు చైర్ అవన్నీ తీయాలి, మళ్ళీ పిల్లలు వేస్తారు. అందుకే మై వచ్చినాకనే అందులోకి వెళ్ళి తీసి పెడతాడు. ఆలోపు మనం పక్క పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో అంత ఇంపార్టెంట్ అయినా కూడా ఏం లేవు, పాలు తప్ప అనేసి నేనైతే కూర్చొని బిస్కెట్లు తినుకుంటూ కూర్చున్న. వర్క్ అయితే అయిపోయినాక ఇది మన షార్ట్ వీడియో అంటున్నా అని అలవాటు అయిపోయింది. ప్లీజ్ వీడియో చూస్తురు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కామెంట్ చేయండి వీడియోస్ ఎట్లా ఉన్నాయో, సబ్స్క్రైబ్ చేసుకొని మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా పెట్టినా కదా, కొంచెం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ మా ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఎంతో కష్టపడి చేస్తున్నాం. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.